హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఈ వీడియోలో అమెజాన్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. రోల్ నేమ్ వచ్చేసి MHLS అసోసియేట్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్. సో ఇది L3 రోల్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే విత్ లిమిటెడ్ VCC లొకేషన్స్ అంట. సో లొకేషన్స్ అవైలబుల్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ బేస్డ్ ఫర్ 12 months కాంట్రాక్ట్ ఆన్ అమెజాన్ పే రోల్. సో ఇది 1 year కాంట్రాక్ట్ రోల్. ఆఫ్టర్ తర్వాత బేస్డ్ ఆన్ మన పర్ఫార్మెన్స్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి పర్మనెంట్ అవ్వచ్చు. సో ఎస్, అబౌట్ అమెజాన్ అండ్ టీమ్ గురించి ఇచ్చారు. అండ్ ఫస్ట్ మనం బేసిక్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే డిగ్రీ, మినిమం 1 to 10 years of experience in international voice process అంట, willingness to handle calls, willingness to work in call center, contact center or help desk environment, 24/7 సపోర్ట్ చేసేలా ఉండాలి. MS ఎక్సెల్, వర్డ్, ఈమెయిల్ రైటింగ్ ఇవన్నీ వచ్చుంటే అడ్వాంటేజ్. అండ్ ఎస్, కస్టమర్ ఇంటరాక్షన్స్ అనేవి ఉండాలి. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే హెచ్ఆర్ ప్రీవియస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో ఏమైనా కనుక అది అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎస్, కీ జాబ్ రోల్, key job responsibilities చూసుకున్నట్టయితే the MHLS team is comprised of HR professionals supporting Amazon employees globally within multiple languages with services 24 hours a day, 7 days a week in some countries. So మనం ఇక్కడ ఏం చేయాల్సి ఉంటుందంటే వేరియస్ హెచ్ఆర్ సర్వీసెస్ అంటే హెచ్ఆర్ ఆపరేషన్స్, కాంప్లైంట్స్ అవుతుంది, లీవ్ ఆఫ్ అబ్సెన్స్ అండ్ అకామిడేషన్స్ LOAA అంటారు. సపోర్ట్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి, లైక్ అమెజాన్ కస్టమర్ ఎక్సలెన్స్ సిస్టమ్ అని, ఫినాన్స్ అనలిటిక్స్ అని, వెండర్ మేనేజ్మెంట్, కంటెంట్ మేనేజ్మెంట్ అని. సో హెచ్ఆర్ సర్వీసెస్ ఏంటి అంటే MHLS మై హెచ్ఆర్ లైవ్ సపోర్ట్ అని ఒకటి ఉంటుంది, ఆన్ బోర్డింగ్, పీపుల్ పోర్టల్, పేరోల్ సపోర్ట్ అని, డేటా మేనేజ్మెంట్ అని, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ, సో ఈ రిక్వెస్ట్ కానీ ఏమైనా క్వైరీస్ కానీ ఎంప్లాయీస్కి ఉంటూ ఉంటాయి కదా, సో వాటిని మనం రిజాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. సో దీస్ టీమ్స్ ఆపరేట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు, ప్రొవైడింగ్ ద రౌండ్ క్లాక్ సపోర్ట్ ఫర్ దీస్ క్రిటికల్ యాక్టివిటీస్. సో ఏమైనా హెచ్ఆర్ క్వైరీస్ ఉంటాయి కదా అమెజాన్ ఎంప్లాయీస్కి, వాటిని మనం అడ్రస్ చేస్తాం. ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. సో కమ్యూనికేషన్స్ అనేవి మనం వయా ఫోన్ అండ్ చాట్ ద్వారా మేనేజ్ చేస్తూ ఉండి కేసెస్ అనేవి, లాక్ కేసెస్ అనేవి చేస్తూ ఉంటాము వయా ఫోన్ అండ్ చాట్ ద్వారా. సో టికెటింగ్ అండ్ క్వైరీస్ రిజల్యూషన్ అనేది ఉంటుంది, రిజాల్వ్ చేసేలా ఉండాలి క్వైరీస్ ఎవరైతే ఎంప్లాయీస్ సబ్మిట్ చేస్తున్నారో, అండ్ ఎంక్వైరీస్కి రెస్పాండ్ అయ్యేలా ఉండాలి. సో ఏవైతే అటెండెన్స్ ఎంక్వైరీస్ అవ్వచ్చు, పేరోల్ కానీ, డిడక్షన్స్ కానీ ఏవైనా. సో ప్రాసెస్ అధిరెన్స్ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్. సో థరో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి, పాలసీస్ అండ్ ప్రాసెస్ ఏవైతే మనం చేస్తున్నామో ఫర్ కస్టమర్ గ్రూప్స్కి. సర్వీస్ లెవెల్ అచీవ్మెంట్ అనేది ఉండాలి, మన సర్వీస్ లెవెల్స్ అనేవి కన్సిస్టెంట్గా మెట్ అవుతున్నాయా అని చూసుకుంటూ ఉండాలి హెచ్ఆర్ సర్వీసెస్ ప్రాసెస్కి. సో ఎస్, ఇది అండి ఈ జాబ్ రోల్ ఓవరాల్గా అయితే. సో ఎంప్లాయీస్ ఎవరైతే అమెజాన్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఏమైనా క్వైరీస్ ఉన్నా, హెచ్ఆర్ సర్వీసెస్ క్వైరీస్ ఉంటే అవి మనం రిజాల్వ్ చేస్తూ ఉంటాము. సో ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ఇట్ అండ్ అప్లై అండి. సో ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, దాని గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ఇది రొటేషనల్ అంట, షిఫ్ట్ అనేది 24/7 ఎన్వైరన్మెంట్లో మనకి షిఫ్ట్స్ అనేవి ఎవ్రీ 3 to 4 monthsకి చేంజ్ అవుతూ ఉంటాయి. తెలిసిందే మనకి వీక్లో 5 days వర్కింగ్ అండ్ 2 days కాన్సిక్యూటివ్ ఆఫ్. సో ఎస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరో నోటిఫికేషన్తో మళ్ళీ మేము ముందుంటాను. అంటే స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.